హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా దేవుడి సన్నిధికి వచ్చాం. మీ పక్కన వారిని చూసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్న మాట చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అలాగే వీక్షిస్తున్న మీకు కూడా షడ్జన్ ధరించిన వారు కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మీ పక్కన వారు చూసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్ చేద్దామా? ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చదవగలిగిన వారు ఒకరు మాత్రం స్పష్టంగా చదవండి. అపోస్తుల కార్యగ్రంథం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. చాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగం అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట, ఎవరు ఎవరితో సంభాషిస్తున్నారు, ఎవరు ఎవరితో చెబుతున్నారు, ఎందుకు చెప్పవలసి వచ్చింది అని యోచన చేస్తే, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని పని కొరకు వారి యొక్క జీవితాన్ని సమర్పించుకునేటువంటి అపోస్తులైనటువంటి వారు, ప్రత్యేకించబడి దేవుని పనిలో ఏర్పాటు చేయబడిన వారు తెలియపరుస్తున్న మాటలు. ఇక్కడ ఈ అపోస్తుల కార్యగ్రంథంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమవుతుండగా దానికి ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు వారు శ్రమపడి లెగిచిన తరువాత 40 దినాల వరకు అందరికీ అగుపడ్డారని, సమాధిలో నుంచి లెగిచిన తరువాత వినాలి. ఎక్కడి నుంచి? సమాధిలో నుండి లేచిన తరువాత 40 దినాలు అందరికీ అగుపడి తిరిగి ఆయన పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారని లేఖనము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్ని బాగోగులు చెప్తారా, కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా ఎవరైనా ఎక్కడికైనా ఊరికి వెళ్తుంటే ఇంట్లో ఎవరైతే ఉంటారో వారికి ఏం చెప్తారమ్మా, ఇల్లు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండు, తాళాలు వేసుకో, చాలా జాగ్రత్త నిద్రపో అని చెప్తారా లేదా? లైట్లను ఆపేసి, లైట్లు వేసి చేయబాక, కరెంట్ ఆదా చేయి, ఇలా తగు జాగ్రత్తలు, మేము 3 రోజులాగా వస్తాం, 4 రోజులాగా వస్తాం, జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళిపోతారు. అవునా? ఇది ఒక వ్యక్తి వేరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు లేదా ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు తన ఇంటిలో ఎవరైతే వాసన చేస్తున్నారో వారికి చెప్పేటటువంటి మాట. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రికి దగ్గరికి వెళుతుండగనగా సర్వలోకానికి సృష్టికర్తని పిలువబడినటువంటి ఆ యెహోవా దగ్గరికి లేదా ఆ తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళుతున్న ముందుగా తన బిడ్డలైన వారికి, తన శిష్యులైన వారికి, తన స్నేహితులైన వారికి చెబుతున్న మాట, వారు మాట్లాడుకుంటున్న మాట, వారు డిస్కషన్ చేసుకున్న మాట ఏమిటి అంటే, మనం చదువుకున్న లేఖన భాగంలో చూసినట్లయితే అక్కడ అంటాడు కదా, చూడండి 8వ వచనం మళ్ళా చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, లేదా 6 నుంచి చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా
ఈ కాలంలో ఇశ్రాయేలు రాజు మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగుగా ఆయన ఇది యేసు ప్రభు వారి ఇంకా ఆరోహణం అవలా, యేసు ప్రభు వారు ఇంకా ఎత్తబడలా. యేసు ప్రభు వారు ఆరోహణం అవ్వక మునుపు శిష్యులతో డిస్కషన్ చేస్తున్నారు, సంఘముతో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని అడుగుతున్నప్పుడు సమాధానం చెప్తున్నాడు. చదవండి. కాలములను సమయములను తండ్రిని తన స్వాధీనం అందించుకొని కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎవరు ఈ మాట చెప్తున్నారంటే ప్రభు వారే తెలియపరుస్తున్నారు. కాలాలు సమయాల గురించి తెలుసుకునేది మీరు కాదు, వాటితో మీకు పని లేదు. కానీ నేను మీకు చెప్తున్నాను ఏంటంటే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని చెప్పారు. ఇంకా పొందుకోలా, అర్థమవుతుందన్నమాట. ఇంకా వాళ్ళు పొందుకోలా, ప్రభువారు చెప్పారంతే. అయితే ఆ వచనంలో చదువుతూ ఉంటే గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. ఈ మాట చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కళ్ళకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పిన తరువాత యేసు ప్రభు వారు ఆరోహణమయ్యారు. చెప్పక ముందు బాగోగులు చెప్పారు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో. మీరు ఏం చేయాలి? దేవుని ఆత్మచేత నింపుదల కలిగి ఉండండి, దేవుని శక్తి పొందుకోండి, దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండండి అని చెప్పి ప్రభు వారు చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆలోచన చేస్తున్నారు, ఆలోచనలో పడ్డారు. యేసు ప్రభు వారు లేరు, మనల్ని ముందుకు నడిపించే నాదుడు లేడు, మన పరిస్థితి ఏంటి అని వారిలో ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే పండగ పర్వదినం జరుగుతూ ఉంది. ఆ పండగ ఏంటంటే పెంతెకోస్తు పండగ. అర్థముందా? ఏం పండగ? పెంతెకోస్తు పండగ. ఈ పండగని వారముల పండగ అని పిలిచారు. ఈ పండగని పెంతెకోస్తు అని పిలిచారు. ఈ పండగని 49 అనగా 1-50వ రోజుని ఏమని పిలిచారు తెలుసా? పెంతెకోస్తు అని పిలిచారు. అప్పటి వరకు పరిశుద్ధ లేఖన భాగంలో పెంతెకోస్తు పండగ జరిగిన విధానాలు కనబడట్లా. అయితే ఎప్పుడైతే ప్రభువారు తెలియపరిచారో, ప్రభువారు చెప్పి వెళ్ళిపోయారో, వాళ్ళందరూ కూడా పెంతెకోస్తు పండుగ పర్వదినాన్న అందరూ ఏకమై కూర్చున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, ఈ మధ్యాహ్నం వేళ అంశం ఏంటంటే వారు పొందుకున్నది మీకు కూడా కావాలా? ఇప్పుడు వారు ఏం పొందుకున్నారు, మనకేం కావాలి? ఉదాహరణకి మన ఇంట్లో ఎవరైనా సరే ఏదైనా కొనుక్కుంటే నాకు కూడా అది కావాలంటారుగా. చెప్పండి, కావాలంటారా? పక్కన వాళ్ళు ఎవరైనా పోయేదని కొనుక్కున్నారంటే నాకు కూడా అది కావాలంటారుగా. అంటే చిన్నపిల్లవాడు మారం చేసినట్టుగా మనం కూడా ఏం చేస్తామంటే అది కావాలి, నాకు కూడా, నాకు అది కావాలి. అర్థమవుతుందా? వారు పొందుకున్నది మీకు కావాలి. ఎవరు పొందుకున్నది? వారు ఏదైతే కలిగి ఉన్నారో, వారు ఏదైతే ఆహ్వానించారో, వారు ఏదైతే పొందుకోగలిగారో అది మీకు కూడా కావాలా అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. వారి బంగారం ఉంది, మీకు బంగారం ఉంది. వారికి వస్త్రాలు ఉన్నాయి, మీకు వస్త్రాలు ఉన్నాయి. వారికి కార్లు ఉన్నాయి, మీకు కార్లు ఉన్నాయి. అది కాదు కావాల్సింది, ఈ లోక వైభవం కాదు కావాల్సింది. దేవుని పిల్లలైన వారికి కావాల్సింది ఆత్మ సంబంధమైన వైభవం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. ఆత్మ సంబంధమైనది ప్రభువు చెప్పారు. ఏమని చెప్పారు అంటే, అయినను మీ పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చిన మీరు శక్తి పొందుతారు కనుక. పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మ మీదకు వస్తుందా? పరిశుద్ధాత్మ ఏ రకంగా ఉంటాడు? ఆయన మనిషి రూపంలో ఉంటాడా? ఆయన ఆత్మరూపంలో ఉంటాడా? ఆయన ఎలా ఉంటాడు? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి అర్థం కాదా అని యోచన చేస్తుండగా ప్రభువు వారు చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకొని వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన 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 చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తుండగా వారికి ఏ పండుగ వచ్చిందంటే చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో
అపోస్తలుల కార్య గ్రంథంలో 2వ అధ్యాయంలో రాబడిన మాట చదవండి. పెంతెకోస్తు పండుగ దినమందు పెంతెకోస్తు పండుగ దినమందు వచ్చినప్పుడు ఒకసారి కూడా ఉంది. ఇప్పుడు ఏమొచ్చిందంట? ఒక పండుగ వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెంతెకోస్తు పండుగ పర్వదినం జరుగుతుంది. మనమే కాదు, మనతో కలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు దేవుడిని కనబరుస్తున్నారు. ప్రపంచ పెంతెకోస్తు పండుగ అంటే ఆ రోజు దేవుడి యొక్క శక్తిని పొందుకున్న రోజు. ఆ ప్రపంచ పెంతెకోస్తు పండుగ అక్కడ మొదలయ్యింది. ఆదిమ సంఘం కట్టబడింది. ఆ 120 మంది అపోస్తలులైన వారు 120 మంది మేడగదిలో కూర్చున్నారు. 120 మంది మేడగదిలో కూర్చున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టారండి. ఏం చేస్తున్నారు? ప్రభు చెప్పారు మీరు పైనుంచి శక్తి పొందుకుంటారు అని. పైనుంచి శక్తి ఎలా పొందుకుంటాం? సరే రండి ప్రార్థన చేద్దాం. పైనుంచి శక్తి వస్తుందండి కదా, చూస్తారా? పరిశుద్ధ లేఖన భాగంలో రండి, 15వ వచనంలో 1వ అధ్యాయము. ఆ కాలమందు ఇంచుమించు లేదా 12వ వచనం కానీ చదవండి, మీకు అర్థం కాడానికి. అప్పుడు వారు బలిగా కూడా నుండి యెరూషలేమునకు దిగివెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతమున నడవదగిన సమయంలో ఉన్నది. వారి పట్టణంలో ప్రవేశించి తాను బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయి అక్కడ ఎవరెవరు వెళ్ళారో తెలియపరుస్తున్నారు. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు వీరందరితో వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు పొందుకుంది మీకు కావాలంటే వారు ఏం పొందుకున్నారో మీకు తెలియపరుస్తా. వారు పొందుకున్నది మీకు కావాలంటే ఈ యొక్క మధ్యాహ్నం వేళ మీరు ఏం చేయాలి తెలుసా? నేను చెప్పేది ప్రార్థనలో ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలంట? ప్రార్థనలో. వారు పొందుకున్నది మీకు కావాలంటే మీరు ప్రార్థనలో ఉండాలి. ఏడబడితే అటు ఉంటాం కుదరదు. అందుకని 15వ వచనం అంటాడు, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను సహోదరులారా యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేర్చి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. తల కిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దాను దానికి రక్తభూమి అని అర్థము. ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, ఎవరు కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. బట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేరుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్ష్యమైనది ఆవశ్యకమని చెప్పి అప్పుడు వారు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు మత్తీయ ఇద్దరు నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా తన చోటుకు పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీళ్ళిద్దరిలో ఏర్పరచుకున్న వారిని కనపరచమని అంతటి వారి గురించి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటీ వచ్చను కనుక 11 మంది అపోస్తలులతో కూడా అక్కడ
ఒక వ్యక్తి యేసు ప్రభువును మోసం చేసి పట్టిస్తే అతనికి బదులుగా ఇప్పుడు మత్తయి అని మార్పులు కలిగిన వ్యక్తి ఆ 12 మందిలో అపోస్తులుగా చేర్చబడ్డారు. ఇప్పుడు మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, వారు ఏమైతే పొందుకున్నారో అది మనం పొందుకోవాలంటే వారు యేసు ప్రభు మాట్లాడి ఆరోహణమైన మొదలుకొని మరి ఏం చేస్తారంటే ప్రార్థనలో ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పు. మరి ఈ ప్రార్థన చాలదు, ఈ 2-3 ప్రార్థన చాలదు, అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి, ఐక్యమై ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి 120 మంది మేడగదిలోకి వెళ్ళారండి. ఎంతమంది అక్కడ ఉందా రాయబడిన మాట? 15వ వచనంలో రాయబడిన మాట. ఆ కాలం మందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 120 మంది ఉన్నారు. ఈ 120 మంది ఏం చేస్తున్నారంటే ప్రార్థనలోనే ఉన్నారండి. 2-3 కూర్చుంటే ముసలమ్మ ముచ్చట్లే, ఒక 4 కూర్చుంటే ఎవరితో కూడిన ఆటపాటే. కానీ ఈ 120 మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆ లోక సంబంధమైన మాటలు మాట్లాడట్లా, ప్రార్థన చేయడం మొదలుపెట్టే ప్రార్థనలో ఉన్నారు. దేవుని పిల్లలైన వారు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంటే ప్రార్థనలో ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, సంఘంలో ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏముండాలి? పర్సనల్ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు 120 మంది సంఘముగా కూడుకున్నారండి. అప్పటి వరకు వారు ఏం చేశారంటే ఎవరికి వారే ప్రార్థన చేశారు, ఎవరికి వారే ప్రార్థన చేసుకున్నారు. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అలా కాదు, మనమందరం కలిసి ఒక సంఘాన్ని కడదాం రండి అని యోచన చేసి 120 మంది మెడగదిలో కూర్చున్నారు. ఇప్పుడు అది ఒక సంఘముగా, సంఘ ప్రార్థనగా దేవుడు ఏర్పాటు చేశాడు పేతురు ద్వారా. దేవుడికి స్తోత్రం చెప్పండి, 2 పేతురుకి స్తోత్రం చెప్పండి. మొట్టమొదట సంఘాన్ని కట్టిన వ్యక్తి ఎవరు అంటే పేతురే. పేతురుతో దేవుడు మాట్లాడాడు. పేతురు బండ మీద సంఘాన్ని కడదామని దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటంట? ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. పేతురుతో వాగ్దానం చేసిన దేవుడు పేతురు ఆ బండ మీద ఏం కట్టాడు తెలుసా? దేవుని సంఘాన్ని కట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పు, 2 చెప్పడానికి స్తోత్రం చెప్పు. నేటి దినాల్లో దేవుని సంఘానికి వచ్చే ప్రార్థించే భక్తులు కొదువైపోతున్నారు. సంఘ ప్రార్థన కావాలి, ఐక్యత కావాలి, అందరూ కలిసి ప్రార్థనలో ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఒంటరి ప్రార్థన కాదు, ఇగో వ్యక్తిగత ప్రార్థన ప్రత్యేకమైనదే కాదంటలేదు, కానీ సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. సంఘ ప్రార్థన ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. సంఘ ప్రార్థన ద్వారా దేవుడు మేలులు చేస్తాడు. సంఘ ప్రార్థన ద్వారా దేవుడు సూచనలు జరిగిస్తాడు. సంఘ ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. దాన్ని వివరించలేవు. దాన్ని వివరించడానికి నీకు శక్తి చాలదండి. సంఘ ప్రార్థన. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే 120 మంది మేడగదిలో ఉన్నారు. అంటే ఒక సంఘముగా కూర్చున్నారు. మనం 10 మంది ఉన్నామేమో, బాధపడక్కర్లేదు. ఇది ఒక సంఘమే. ఏంటంటే ఇది ఒక సంఘమే. ఈ సంఘంలో కూడా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడు అంటాడు, ఎక్కడ 2 లేక 3 నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానంటున్నాడా? ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే, ఎవరు రావట్లేదండి, నేను ఒక్కనేనండి, వాళ్ళేనండి. జనాభాను చూడద్దాం అమ్మా. జనాభాను చూస్తే ఏమన్నా వస్తుందా? జనాభా కోసం కాదు వచ్చేది, దేవుని కోసం రండి. సంఘంగా ఏర్పాటు చేయబడాలి, సంఘంగా నువ్వు సమకూర్చబడాలి. నీ ద్వారా కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి చేర్చబడాలంటే మొదటి నువ్వు ఒక అడిగే. ఎన్ని సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాం. ఇసుకుపోవచ్చుగా, ఎవరు రావట్లేదే అని చెప్పి మేము వెళ్ళిపోవచ్చుగా, మేము ఉద్యోగాలు చేసుకొని బతకచ్చుగా. ఎందుకని?
ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. దేవుడు ఎప్పటికైనా సరే మమ్మల్ని లేవనెత్తుతాడు. అనేక జనాంగానికి ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని బట్టి ముందడుగు వేసుకుంటూ వెళుతున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘము సమకూర్చబడాలి. సమకూర్చబడాలంటే ప్రార్థనలో ఉండాలండి. ఏం చేయాలి? నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. బలహీనతలో ప్రార్థన చేయి, ఆనందంలో ప్రార్థన చేయి, సంతోషంలో ప్రార్థన చేయి, ఇరుకులో ప్రార్థన చేయి, ఇబ్బందిలో ప్రార్థన చేయి. ప్రతి విషయంలో ఏం చేయాలి? ప్రార్థన. దేవుడికి స్తోత్రం చెప్పు. అలా ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థనలో ఉండటం ద్వారా దేవుని పట్ల ఏం చేస్తాడంటే ఘన కార్యాలు జరిగిస్తాడు. ఏం చేస్తాడు? ఉదాహరణ చెప్పమంటారా? ఒక వ్యక్తి, ఇతర వ్యక్తులు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. చూసేవాడికి నచ్చలా. కేసు పెట్టి జైల్లో వేశారు. జైల్లో వేస్తే ఆ జైల్లో వాళ్ళు ఏం చేస్తారు సార్ చెప్పండి? వాక్యం చెప్తున్నారు. పక్కన ఉన్నటువంటి ఖైదీలకి వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తూ పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే దేవుని యొక్క శక్తి దిగి వచ్చింది. అంటే జైల్లో కూడా, చెరసాలలో కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుని విడిచిపెట్ల ప్రార్థన చేస్తూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు. ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఆరాధన చేశారు. పాటలు పాడారు, ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు. దేవుని శక్తి ఆ చెరసాల మీద దిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పు. ఎప్పుడైతే దేవుని శక్తి వారి ప్రార్థన అలాగే దేవుడు ఆత్మను పంపాడో ఆ చెరసాల పునాదులు కదిలిపోయి సంఖ్యలు విడిపోయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో ఆలోచన చేయండి. ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది. మనం ప్రార్థన చేయగలండి. ఎలా ఉంటున్నాం? ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకొని దేవానికి స్తోత్రం స్తోత్రం అనే వాడికి ఏదో పెద్ద ప్రార్థన చేసామనుకుంటాం. కానీ చిన్న ప్రార్థనే. హృదయంతరంలో నుంచి రావాలి ప్రార్థన. పరిశుద్ధ లేఖన భాగంలో ఈ 120 మంది ఎప్పుడు కూర్చున్నారు? ప్రార్థనలో కూర్చున్నారు. అమ్మా, ఎప్పుడు కూర్చున్నారు? ప్రార్థనలో కూర్చున్నారు. ఎప్పుడు? పండగ పర్వదినాన, పెంతెకోస్తు పండగ పర్వదినాన 120 మంది మేడగదిలో కూర్చున్నారు. దేనికి కూర్చున్నారు అంటే ప్రార్థన కూర్చున్నారు. అందుకే వారు పొందుకున్నది మీకు కావాలంటే మీరేం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. ఏ రోజు నీ ఇంట్లో ప్రార్థన ఉంటుందో 24 hours 24 గంటల్లో కనీసం ఒక 10 గంటలైనా సరే ప్రార్థన సమయాన్ని ఇస్తే ఆ ఇంట్లో ఆశీర్వాదాలే, ఆ ఇంట్లో దీవెనలే. అది ప్రార్థించే ఇల్లు అంటారు, అది ప్రార్థనా పనులు ఇల్లు అంటారు. ఎందుకని? ఏ సమయంలో చూసినా, ఎప్పుడు చూసినా నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నిన్ను చూసిన వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? లోకానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, లోకము నిన్ను అసహించుకున్నప్పటికీ, లోకము నిన్ను చెదరించుకున్నప్పటికీ, లోకము నిన్ను అవహేళన చేసినప్పటికీ నేను ఎరిగిన దేవుడు, నేను నమ్మిన దేవుడిని ఏమాత్రం కూడా అవహేళన చేయడు, సిగ్గుపరచడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ 120 మంది ఏం చేశారు అంటే ప్రార్థనలో ఉన్నారు. పైనుంచి శక్తి వచ్చిందంట, పైనుంచి ప్రభావం వచ్చిందంట, పైనుంచి ఆత్మ వచ్చిందంట. ఇదిగో పేతురు భక్తుడు చెప్పారు, ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. కాబట్టి ఎలా ఉంటుందో చూడాలని చెప్పి 120 మంది మేడగదిలో వచ్చారు. ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అమ్మ, మనమైతే ఏం చేస్తాం? మాట్లాడుకొని ఏంటక్క, ఎలా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు, బాగాలేదు ఈ మాట్లాడుకున్నాం కదా. కానీ మరి అలా కాదు. అక్కడ ఎవరున్నారంట? యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది అని రాయబడినమాట. ఆమె ప్రత్యేకించబడిందా అంటే స్త్రీలలో ఆమె ప్రత్యేకించబడిన స్త్రీయే. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేవాడికి, దేవుడి దగ్గరకు వచ్చేవాడికి ఆమె కూడా సమానమే. ఆమె కూడా ఏం పొందుకోలేదు? పరిశుద్ధాత్మ లేదు. ప్రార్థన చేసే వారి మధ్యలో కూర్చుంది, ప్రార్థన చేసే వారితో సహవాసం చేసింది. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ ఇగో ప్రార్థన చేసేవారిని పక్కన ఉంటే కనుక రా, వారితో సహవాసం చేయి. వారు ఏం చేస్తారు? నీ కొరకు ఏం చేస్తారు? ప్రార్థనే చేస్తారు. నువ్వు పాడైపోవాలని, నువ్వు చెడిపోవాలని, నువ్వు ఏదన్నా అయిపోవాలని చేయరు. నువ్వు బాగుపడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని,
నువ్వు దీవించబడాలని నీ కొరకు వారు కూడా మోకాళ్ళు ఉని ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? పౌలుసిలో బంధించబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, కానీ మౌనంగా లేరు. ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఆరాధించారు. చెరసాల పునాదులు ఏమైనటువంటి కదిలిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో 1-2 వచనాలు మళ్ళీ చదవండి. పెంతెకొస్తు పండుగ పర్వదినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నది. అప్పుడు వేగముగా వీచు ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత 3వ వచనం 4వ వచనం చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగు విభజింపబడి వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా ఏముండాలంటే ఆత్మలో ఉండాలి. ఆత్మ నీలో ఉండాలి. ఏంటంటే ఒకటి ప్రార్థనలో ఉండాలి, రెండోది ఆత్మ నీ మీద లేదా నీలో ఉండాలి. ఇప్పుడు ఏం చేశారు? ప్రార్థన చేశారు, స్తుతించారు, ఆరాధించారు, అంగలార్చారు, రోదనలు చేశారు, అందరూ ఐక్యత కలిగి కనిపెట్టారు. కనిపెట్టిన తోడనే గొప్ప శబ్దంతో ఎందుకు వచ్చిందంటే ఒక వెలుగు, ప్రకాశమైన వెలుగు గొప్ప శబ్దంతో దిగొచ్చింది. ఆ శబ్దం ఏంటని చూసి ఎవరు కూడా కళ్ళుదేరి చూడాల. ఆ శబ్దం ఏంటి, ఆ ధ్వని ఏంటని ఎవరు కూడా కళ్ళు తెరవాల. మనమైతే ప్రార్థనలో కూర్చొని మొదలుకొని కళ్ళు తెరిసే ఉంటాం. అమ్మ అవునా కదా? కళ్ళు మూయండి అమ్మా, కళ్ళు మూయండి అమ్మా, కళ్ళు మూయండి అమ్మా అని అంటే అబ్బే కొన్నిసార్లు దొంగ చూపులు కూడా చూస్తుంటాం. కానీ 120 మంది మేడలలో కూర్చున్నారు, ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించిన దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకత్వాన్ని బట్టి వారికి ఏం కలగజేసంటే ఆత్మను వారి మీదకు పంపాడు. పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది అని రాయబడినమాట. పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి వస్తే నీకు ఏమి ఇవ్వబడింది? వాక్శక్తి అనుగ్రహించబడింది. వాక్శక్తి అంటే అన్య భాషలు మాట్లాడేస్తారు. ఈ లోక సంబంధమైన భాషలు కాదు, ఈ లోక సంబంధమైన మాటలు కాదు, ఈ లోక సంబంధమైన వ్యవహారం కాదు. నోటి నుంచి వచ్చే మాట పరిశుద్ధమై ఉండాలి, పవిత్రమై ఉండాలి. అందుకనే దేవుని లేఖనం సెలవిస్తుంది. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మాటలు బట్టి ఆత్మ నీలో ఉంటే, ఆత్మ నీ మీద ఉంటే, ఆత్మ పొందుకుంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. ఇది ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మీకు సువార్త ప్రకటించిన ద్వారా, మీకు సువార్తను ప్రకటించడం ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతులు, మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతులను గురించి తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి, మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి మీకు తెలియపరుస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు అనేది ఈ పరిశుద్ధాత్మ అనేది? ఎవరి కొరకు? ఈ ఆత్మశక్తి ప్రభావం అనేది ఎవరి కొరకు? ఎవరికి తెలియపరచడానికి? ఎవరికంటండి చెప్పండి? ఎవరికంట? మనకా? బయట వాళ్ళకా? అందరికీ. అందుకని రాయబడినమాట ఆత్మచేత నింపుదల కలిగి ఉండాలి. మొదట ప్రార్థనలో ఉండాలి, రెండోది ఆత్మలో ఉండాలి. ఆత్మ మనలో ఎప్పుడు వచ్చిందంటే నువ్వు ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు ఎప్పుడైతే ఐక్యత కలిగి సహవాసం, సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటావో, సంఘంలో ఇన్వాల్వ్ అవుతుంటావో, ఇదిగో వారం జరిగేటటువంటి ఆ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఇన్వాల్వ్ అవుతుంటావో, అప్పుడు దేవుడి ఆత్మ నీ మీదకు దిగి వచ్చింది. అర్థమవుతుందా? దేవుడి ఆత్మ నీ మీదకి దిగి రావాలంటే 120 మంది మెడగల్లో కూర్చొని మౌనంగా కూర్చోలా. ఊరికే దేవుడి ఆత్మ దిగిరాలా, దేవుడి శక్తి ఊరికే దిగిరాలా వారి మీదకి. సంఘంగా కూర్చోబడాలి. పెద్దకోస్తు పండుగ దినమందు వారు పండుగ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళండి. పండుగ పక్కన పెట్టేశారు, మెడగల్లోకి వెళ్ళారు, మొక్కరిల్లారు, ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పు. 2 స్తోత్రం
ఏమొచ్చింది? ఏం దిగి వచ్చిందంట? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు మనకు ఒక ప్రకాశమైన వెలుగు మన మీద దిగి వచ్చినట్టు ఉంటుంది. మీకు ఒక మాట చెప్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో 1 పేతురు పత్రిక 1:12 రాయబడినమాట. ఈ యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే, చెప్పండి ఎక్కడి నుంచి వస్తుందంట? పేతురు చెప్తున్నాడు కదా, పరలోకము నుండి పంపబడిన ఆ మాట కావాలండి. అడిగినప్పుడు మౌనం ఉండదు కాదు. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? పరలోకములో నుండి. కింద నుంచి వచ్చేది కాదు, లేదా ఎవరో ఇచ్చేది కాదు, రూపాయి పెట్టి కొనుక్కునేది కాదండి. ఒక గాడి వాడు అడిగాడు, నీ దగ్గర మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, తాంత్రిక విద్య ఉంది, నువ్వు డాండు దృశ్యంగానే పడిపోతున్నాను, నీలో ఉన్న శక్తి నాకు ఇవ్వు, నేను నీకు ధనం ఇస్తా అన్నాడు. అన్నాడా? అరే బాబు, ఈ తాంత్రిక విద్య కాదు, మాంత్రిక విద్య కాదు, లేదా డాండు మనుషులు అంటే వచ్చేది కాదు నాన్న. ముందు నీకున్న ఆలోచన పక్కన పెట్టు, నీ ఆలోచన తీసేయి. నాలో ఉన్నది నీకు కావాలంటే ముందు నీలో ఉన్నది విడిచిపెట్టి అన్నాడు. వాడు గాడి చేసేవాడు, గాడి సీమాను. గాడి చేసేవాడు ఏం చేస్తాడు? గాడి పనులే చేస్తాడు. ఆ గాడిని విడిచిపెట్టే ఆత్మ సంబంధమైన చేత పట్టుకో రా, అప్పుడు నువ్వు కలిగి ఉంటావు అని చెప్పాడు. అంటే కొన్ని వదిలిపెట్టాల్సినవి ఉంటాయి, కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉంటాయి, కొన్ని తీసివేసుకోవాల్సినవి ఉంటాయి. అదేది తీయకుండా, అదేది విడిచిపెట్టకుండా, అదేది నీలో ఉన్నటువంటి తీసివేయకుండా దేవాన్ని ఆత్మచేతను అభిషేకించాడంటే ఏమాత్రం కూడా అభిషేకిస్తాడా? అభిషేకించడండి. యేసు ప్రభు వారు బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్న తర్వాత గలిలియా నదీ తీర ప్రాంతంలో యేసు ప్రభు బాప్తిసంలో ఒడ్డుకు వస్తుండగా ఆకాశంలో నుంచి ఒక ప్రకాశమానమైన వెలుగు పావురం రూపంలో అతని మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయన పరిశుద్ధుడు. ఆ ఆకాశంలో నుంచి ఒక స్వరం పడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను చెప్పి ఎమ్మటే ఒక పరిశుద్ధాత్మ శక్తి తన మీద దిగి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి తన మీద దిగి వచ్చిందో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అరణ్యానికి కొనుక్కోబడ్డాడు, అరణ్యంలోనికి వెళ్ళాడు, మొక్కలు ఊడాడు, అంగలార్చాడు, రోదన చేశాడు, తన చెమట రక్తముగా మారేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఫలాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయి. సమయం లేదు. వరాలు, ఫలాలు, కార్యాలు ఇవి చెప్పాలంటే సమయం చాలు. కానీ ఈ పరిశుద్ధాత్మ అనేది లేదా ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకంలో నుంచి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకంలో. అది నమ్మిన వారికి మాత్రమే, నమ్మని వారికి తెలియదండి దాని నుంచి ఏంటో. నమ్మితే దాని రుచి ఎదుగుతావు, నమ్మకపోతే దాని రుచి నువ్వు ఎరగలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో పరలోకములో నుంచి. అందుకని యేసు ప్రభువు బాప్తిసం పొందిన తర్వాత పరలోకంలో నుంచి దిగి వచ్చింది. 120 మంది మేడలో కూర్చున్న తర్వాత పరలోకంలో నుంచి దిగి వచ్చింది. పౌలు శీల చెరసాలలో బంధించబడిన తర్వాత పరలోకంలో నుంచి దిగి వచ్చింది. ఏంటిది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు అన్నీ ఇన్ని కాదు. అక్కడ చెరసాల పునాదులు కదిలిపోయి ఇక్కడ పేతురు సంఘాన్ని కట్టాడు. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారి మీదకి అగ్ని నాలుకల వల్ల దిగి వచ్చింది. అందరూ దిగ్భ్రాంతి చెందారు, చూస్తున్నారు, అందరూ కూడా చూస్తున్నారు. ఏంటి శబ్దం, ఏంటి ఏంటి వెలుగేంటి, ఏంటి అగ్ని ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. కాబట్టి ఒకటి ప్రార్థన ఉండాలి నీలో, 2 దేవుని యొక్క ఆత్మ ఉండాలి. ఒకటి వారు పొందుకున్నది నీకు కావాలంటే నీలో ప్రార్థన ఉండాలి. వారు పొందుకున్నది నీకు కావాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. 3వది వారు పొందుకున్నది నీకు కావాలంటే నీలో ఉండాలని సాక్ష్యం ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పు, దేవుడికి స్తోత్రం చెప్పు, గంభీరంగా స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో రండి, మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయం అపోస్తలుల కార్య గ్రంథం 2
రెండవ అధ్యాయం చూసారా? 14-15 చదవండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వార్తయిట్లను, మనుషులారా, యెరూషలేము కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దుపడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ ఎవరు దర్శనం కలుగును. మీ వృద్ధులు కలుగును. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసెదను. ప్రభు ప్రత్యక్షతమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారును అని అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఎవరు చెప్తారు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? వీళ్ళు మత్తులు అవ్వలేదు, త్రాగలేదు, బాగానే ఉన్నారు, కాబట్టి వీళ్ళని చూసి మీరు ఏదో అనుకుంటున్నారు, అలా అనుకోబాకండి అని చెప్పి వారి గురించి పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో వారు సాక్షులుగా ఉంటారని మొదటే మనం ధ్యానం చేసాం. ఆ మొదటి అధ్యాయం 8వ వచనంలో, అవునా? చూడండి, మొదటి అధ్యాయం 8వ వచనం అంటాడు కదా, భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ఇప్పుడు వారు ఏమైతే పొందుకున్నారో, ఏ పరిశుద్ధాత్మ అయితే వారి మీదకి దిగి వచ్చిందో, ఏ ప్రకాశమానమైన వెలుగు వారి మీదకి వచ్చిందో, ఏ వాక్శక్తి వారికి అనుగ్రహించబడిందో, ఏ అన్య భాషలు వారు మాట్లాడారో అది చూసిన వారందరూ కూడా ఏం చేసిన సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు నీ గురించి, నా గురించి, మన గురించి సాక్ష్యం ఇవ్వమంటే ఏం చెప్తారు? ఏమండి? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్తారు. అవునా కదా? మసిపూసి మారేడికాయ చేస్తారు. ఏం చేస్తారు? అవతల వారిని నమ్మించడానికి సస్మితాల ప్రయత్నాలు చేస్తారు. నీకేం తెలుసండి, నీకేం తెలుసు అయ్యగారు, నీకేం తెలుసు అమ్మగారు, నీకేం తెలుసు అక్క, నేను చూస్తున్నా అని చెప్పి లేనిది ఉన్నట్టు కల్పించి రకరకాల మాటలు చెప్పి వారిని మోసకరమైన ఊబిలోకి దించుతారు. ఏం చేస్తారు? ఇది ఏ సాక్ష్యం? అబద్ధ సాక్ష్యం. కానీ ఇక్కడ మాట్లాడుతూ మరి నిజమైన సాక్ష్యం కావాలి, నిజ సాక్ష్యమైన వారు కలిగి ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి సాక్షిగా ఉండాలి, సంఘానికి సాక్షిగా ఉండాలి, సమాజానికి సాక్షిగా ఉండాలి. ఉంటున్నావా? దేవుని పట్ల కార్యాలు జరిగించినప్పుడు, దేవుని పట్ల సూచనలు చేసినప్పుడు, దేవుని పట్ల మేలు కార్యాలు చేసినప్పుడు, దేవుడిని నేను ఆశీర్వదించినప్పుడు, దేవుడిని లేవనెత్తినప్పుడు, బలహీనత సమయంలో నేను బలపరిచినప్పుడు, నడవలేని సమయంలో నడిపించినప్పుడు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు నేను లేవనెత్తినప్పుడు నువ్వు సాక్షిగా ఉన్నావా? చెప్పండి. మనం సాక్షిగా ఉండాలంటున్నాడు. ఎవరికి సాక్షులుగా ఉండాలి? పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో మాటలు వాటి జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట. నువ్వు దేవుడి మందిరానికి వెళుతున్నావు కదా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని ఆత్మ నీలో ఉంది కదా, మరి నువ్వు సాక్షిగా ఉన్నావా? 15 దేవుడు క్రీస్తును లేపినని మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము. ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. లేపబడని ఎడల ఏంటంట? మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్ష్యముగా అగపడుచున్నాము. మేము దేవుని విషయమై ఏం చెప్తున్నారు? వీళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. మృతులు లేపబడి ఏమని చెప్తున్నారు? యేసు ప్రభు లెగలేదండి, దేవుడు లెగలేదండి, వీళ్ళంతా అబద్ధం ఆడుతున్నారండి అని వారికి వారే అబద్ధ సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు లెగిశాడో లెగలేదో, సమాధిలో ఉన్నాడో లేదో ప్రపంచానికి తెలీదా? ఏ భక్తుడికి తెలీదా? నువ్వు క్రీస్తుని ఎరిగినా ఎరగకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, ఇగో దేవుడిని వెంబడించకపోయినా, ఇగో క్రీస్తు సమాధిలో ఉన్నాడా? ఆలోచన చేయండి. సమాధి నుంచి లేపబడ్డాడుగా, సమాధిలో
సమాధిలో ఆయన ఎముక లేదుగా, సమాధిలో ఆయన రక్తము కూడా లేదుగా. అయినప్పటికీ కొంతమంది విశ్వసించలేకపోతున్నారు, కొంతమంది యథార్థత నమ్మలేకపోతున్నారు. ఎందుకని? ఈ లోక ఆత్మ వారికి గుడ్డితనాన్ని కలగజేస్తుంది, వారికి గుడ్డితనాన్ని కలగజేస్తుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసి అబద్ధాన్ని ప్రేరేపించి అబద్ధపు మాటల వైపే మళ్ళుతున్నారు. కానీ నిజాన్ని వైపు ఎవరు కూడా తిరగలేకపోతున్నారు. కానీ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, క్రీస్తుని గురించి మీరు సాక్షులుగా ఉండాలంటున్నాడు. ఈ 120 మంది క్రీస్తుని గురించి సాక్షిగా ఉన్నారండి. పేతురు 120 మందితో సంఘాన్ని కడితే ఆ 120 మంది ఇప్పుడు ఎంతమంది తెలుసా? 3000 మంది అయిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3000 మందికి ఒకేసారి ఎట్ ఏ టైం పేతురు ఏం చేయాలంటే రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు. 120 మంది ఎక్కడ, 3000 మంది ఎక్కడ? సంఘాన్ని కట్టాడు. అనేక మందికి యేసు ప్రభు సాక్షిగా నిలబడ్డాడు. దేవుని ఆత్మ చేత బలమైన పరిచర్య చేశాడు. చేయాలంటే సాక్ష్యం ఉండాలి. ఏముండాలి అమ్మా? ఏముండాలి? ఆ సాక్ష్యం కలిగి ఉన్నావా? నిన్ను చూసి అవేదన చేస్తున్నారేమో, నిన్ను చూసి దూషిస్తున్నారేమో, నిన్ను చూసి అనరాని మాట్లాడుతున్నారేమో. అయినా సరే లైట్ తీసుకో, ప్రభువుకి అప్పచెప్పు. వారు అన్నారని నీ నోరు విడిచిపెట్టబాక, వారు అన్నారని నీ కాలుని ఎదిరించబాక, వారు అన్నారని నీ చెయ్యిని ఎత్తమాక, వారు ఏదో అన్నారని నీ కంటిని వరసూపు చేయబాక. కానీ ఈ మధ్యాహ్నంలో ప్రభు చెప్తున్నాడు, దేవునికి మనం సాక్షిగా ఉండాలి. ఎవరికి సాక్షిగా? దేవునికి. యేసే క్రీస్తుని సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధ లేఖన భాగంలో మాటను బట్టి సాక్ష్యం నీలో ఉండాలి. ఒక గొప్ప సాక్ష్యం నీలో ఉండాలి, ఒక అద్భుతమైన సాక్ష్యం నీలో ఉండాలి. ఇదిగో క్రీస్తు వరకు బ్రతికే బిడ్డగా నీవు సాక్షిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను రాసినటువంటి 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ యోహాను 1వ అధ్యాయము 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి, మళ్ళా తెలియపరుస్తున్నాను, 3వ యోహాను 1వ అధ్యాయము 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి సత్య ప్రవర్తనను గురించి, ఏ ప్రవర్తన అంట? నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి. దేవుడికి స్తోత్రం చెప్పండి. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇవ్వగా నేను బహుగా సంతోషించి తిని. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ గురించి, నీ సత్య ప్రవర్తన గురించి ఒకరు సాక్ష్యం ఇవ్వాలి. ఇవ్వాలి. ఇస్తున్నారా అమ్మ? ఇస్తున్నారా? నేనంట, దయచేసి అపార్థం చేసుకోవద్దు. వాడెవడో రవి యాంకర్ ఉన్నాడు కదా, ఏం పెడతాడు? ప్రోగ్రాం పెడతాడుగా, మైకులు తీసుకొచ్చి ఏదో అత్తా కొడల ఆట సయ్యాట పోయాట పెడతాడు కదా. అలాగే ఎవరన్నా మీ ఇంటికి వచ్చి మీ వారి గురించి నువ్వు సాక్ష్యం చెప్పమ్మా అంటే ఏం చెప్తావు? నీ భర్త గురించి నువ్వు సాక్ష్యం చెప్పమ్మా అని అంటే ఏం చెప్తావు? అలాగే భర్త దగ్గరికి వెళ్ళి నీ భార్య గురించి నాకు మాట సాక్ష్యం చెప్పండి ఏం చెప్తావు? నీ పిల్లల గురించి సాక్ష్యం చెప్పండి ఏం చెప్తావు? నీ పిల్లలు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తారు? ఒకసారి వాళ్ళు చేయండి. నేను సాక్ష్యం చెప్తారా? మొట్టమొదట వాడు చెప్పే సాక్ష్యం ఏంటంటే నీ గురించి నెగిటివే చెప్తాను. వాడి మైండ్లోకి వచ్చేది ఏంటంటే నెగిటివే, పాజిటివ్ రాదు. ఎందుకని నీ బిహేవియర్ ఏంటో నీకు తెలిసింది, నీ యాటిట్యూడ్ ఏంటో నీకు తెలిసింది, నీ యొక్క టెస్టిమనీ ఏంటో నీకు తెలిసింది. కానీ నువ్వేం చేస్తావంటే అసలైన దాన్ని బయలుపరచకుండా ఎప్పుడైతే ప్రశ్న వేసామో ఆ ప్రశ్నకి ఇమ్మీడియట్లీగా విత్ ఇన్ సెకండ్లో రియాక్షన్ వస్తుంది. ఏంటంటే నెగిటివ్ థింగ్సే వస్తాయి.
అంటే నీ పట్ల చేసిన వ్యతిరేకమైన కార్యాలే నీకు గుర్తొస్తాయి, కానీ నీ పట్ల చేసిన అద్భుత కార్యాలు నీకు గుర్తురావు, ఆశ్చర్య కార్యాలు గుర్తురావు, లేవులు నీకు సహాయం చేసింది గుర్తురాదు, బలహీనతలో నిన్ను బలపరిచింది గుర్తురాదు. ఏమొస్తాయి? వ్యతిరేకమైన పనులే గుర్తొస్తాయి. కాబట్టి అటువంటి వారు కూడా నీ గురించి ఏం మాట్లాడాలంటే చెప్పండి, ఏం చెప్పాలి? మంచి సాక్ష్యం ఇవ్వాలి. మంచి సాక్ష్యం అక్కడ రాయబడి మాట మన చదవడమ్మా 1:3 నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా ఇప్పుడు నీ గురించి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పేవారు కావాలి. అమ్మా అర్థమవుతుందా? నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చేవారు కావాలంటున్నాడు. ఇప్పుడు 120 మంది మెడగదిలో కూర్చున్నాడు. విధానం ఎవరైతే చూశారో, ఎవరైతే కనులారా గాంచారో వారందరూ సాక్ష్యం ఇస్తున్నారు. మీరు చదవని తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత 120 మంది గురించి అక్కడ కూడి వచ్చిన జనాంగమైన వారందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3000 మంది సాక్ష్యం ఇచ్చారండి. 3000 మంది మారు మనసు పొందారండి. 3000 మంది రక్షించబడ్డారండి. 3000 మంది కనులారా చూశారు. పైనుంచి శక్తి పొందుకోవటం, పైనుంచి ఆత్మ దిగి రావటం, వారి శిరస్సుల మీద అన్ని నాలుగులో చేరటం, వారికి వాక్యం ధరించబడటం, వారి అన్య భాషలు మాట్లాడటం, వారి ప్రాంతంలో ఉండటం, ఈ 120 మంది ఏదైతే చేశారో అంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చెప్పులకి స్తోత్రం చెప్పు. ఈరోజు నీ గురించి కూడా ఇతరుల సాక్ష్యం ఇవ్వాలి. ఏంటట? ఈరోజు నీ గురించి కూడా అందరూ సాక్ష్యం, నీ ఇంటి వారు, నీ పిల్లలైన వారు, నీ కుటుంబమైన వారు, ఇదిగో నీ బంధువులైన వారు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నా గురించి సాక్ష్యం ఇస్తారు, నా గురించి సాక్ష్యం ఇస్తారు చాలామంది. ఒకప్పుడు బుజ్జి ఇంత బాగా బొట్టు పెట్టుకొని మొక్క మీద చిట్టుకేసేవాడు. నేను నమ్మను, ప్రభుని ఎరగనని ఇలా మొక్క మీద చిట్టుకేసాడు. కానీ ఇప్పుడు అదే తల్లి చెప్పేది, ఒకప్పుడు నా మొక్క మీద చిట్టుకేసేవాడు, ఇప్పుడు ప్రభువు నమ్మావు, ప్రభువుని ఎరిగావు, ప్రభువుని తెలుసుకున్నావు, ప్రభు పరిచయం చేస్తున్నావు అని సాక్ష్యం ఇస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పు. ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఏమై ఉన్నానో అది ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చెప్పులకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం వేళ వారు పొందుకున్నది మీరు కూడా పొందుకోవాలంటే, మీరు కూడా కావాలంటే, వారు ఏమైతే పొందుకున్నారో అది మీకు కావాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి, ఆత్మతో నింపబడాలి, 3వదిగా సాక్ష్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? వారు పొందుకున్నది మీకు కావాలంటే ఏం కావాలి? 1 ప్రార్థన, సంఘ ప్రార్థన కావాలి. సంఘములో సమకూర్చబడాలి, సంఘముతో కలిసి ఏకీభవించాలి, సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. లేదు నా మట్టికి నేను చేసుకుంటా అంటే కుదరదు. ఇంకో మాట చెప్పనా ముగించే ముందు? స్త్రీ జడ వేయాలంటే ఎన్ని పాయలు కావాలి? 3 పాయలు. అమ్మా ఎన్ని పాయలు? 3 పాయలు అక్కడ జడేస్తావా? మామూలుగా జడేస్తారా? 3 పాయలు లేకుండా వేస్తావా? వేయలేవు. 2 పాయలతో జడేయగలవా? వేయలేవు. మరి 3 పాయలతో జడేస్తే 2 పాయలే కనబడితే 3వ పాయ ఏమైంది? అక్కడ రాయబడిన మాట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి కనబడుతున్నాడు, కుమారుడు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ కనబడ్డే. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చెప్పే దేవునికి స్తోత్రం చెప్పు. అంటే కుమారుడు ఏ రూపంలో ఉన్నాడంటే మీకు అర్థం కాలేక మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మే తండ్రిగా, తండ్రే కుమారుడుగా, కుమారుడే పరిశుద్ధాత్మగా ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను అభిషేకించి ఆయన సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు విన్నా వినకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన చేయాల్సిన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరి కొరకు ఈ ప్రయాణం ఆగదు, ఎవరి కొరకు ఈ యొక్క ఆరాధన ఆగదు, ఎవరి కొరకు ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉంటాయి కదా, అవుతాయా? చెప్పండి, అవుతాయా? తన టైం ప్రకారం చేస్తే వెళ్ళిపోద్ది, ఇంకనే ఆగకపోయినా. కాబట్టి ఇక్కడ తెలియపరిచిన మాట ఏంటంటే వారు పొందుకొని మీకు కావాలంటే
వారు ఏమైతే పొందుకున్నా అది మీరు పొందుకోవాలంటే, మీకు కావాలంటే మీరేం కలిగి తెలుసా? 1 ప్రార్థనలో ఉండాలి, 2 పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి, 3 సాక్ష్యం కలిగి ఉండాలి. ఎప్పుడైతే సాక్ష్యం కలిగి ఉంటావో, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటావో, ప్రార్థనలో ఉంటావో, దేవుడిని ఎలా ఏం చేస్తాడంటే గొప్ప కార్యం జరిగిస్తాడని ప్రభు పెట్టి తెలియపరుస్తున్నా. కాబట్టి దేవుడి కొద్ది మాత్రం వినికిల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.